హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మనం రీజనింగ్ యాప్టిట్యూడ్ సబ్జెక్ట్లో సిరీస్ భాగంలో టైప్ 1 గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం టైప్ 2 గురించి తెలుసుకోబోతున్నాం. ఎవరైనా సరే టైప్ 1 చూడనట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనం మోడల్ ఏ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 38, 34, 30, 26, 22. నెక్స్ట్ నెంబర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఈ సిరీస్లో బేసిక్గా ఏం చేయాలంటే ఫస్ట్ మనం డిఫరెన్స్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మనం ఈ రెండింటికి డిఫరెన్స్ చూసినట్లయితే -4, అలాగే 34కి 30కి డిఫరెన్స్ చూసినట్లయితే -4, 30కి 26కి డిఫరెన్స్ చూసినట్లయితే -4, 26కి 22 డిఫరెన్స్ చూసినట్లయితే -4. ఇక్కడ మనకి రిపీట్ అవుతున్న నెంబర్ అండి -4. అంటే మనకు 22కి -4 చేస్తే మన ఆన్సర్ అనేది వస్తుంది. 22, 4. 22ని 4 తీస్తే 18. అవర్ ఆన్సర్ ఈస్ 18. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 57, 35, 22, 13, 9. మన ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 57కి 35కి మధ్య డిఫరెన్స్ 22. అలాగే మనం ఇక్కడ కూడా చూసినట్లయితే ఈ 35కి 22కి మధ్య డిఫరెన్స్ 13. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 22కి 13కి మధ్య డిఫరెన్స్ 9. ఇక్కడ మనం చూసినట్లయితే 13కి 9కి మధ్య డిఫరెన్స్ 4. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 57కి 35 నుండి మధ్య వచ్చిన నెంబర్ని ఇక్కడ వేసాడు. అలాగే ఈ 35కి 25కి మధ్య వచ్చిన నెంబర్ని ఇక్కడ వేసాడు. అలా మనం చూసినట్లయితే ఈ 13కి 9కి డిఫరెన్స్ ఎంత ఉంది? 4. ఈ 4 అనేది మనం ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు మనం మోడల్ బి చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 17, 15, 13, 11, 9, 7. ఇక్కడ మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం డిఫరెన్స్ చూసినట్లయితే 17కి 15కి మధ్య డిఫరెన్స్ -2. అలాగే 15కి 13కి మధ్య డిఫరెన్స్ -2. అలాగే 13కి 11కి మధ్య డిఫరెన్స్ -2. 11కి 9కి మధ్య డిఫరెన్స్ -2. 9కి 7కి మధ్య డిఫరెన్స్ -2. అలాగే ఇక్కడ మనం 7కి -2 చేసినట్లయితే మన ఆన్సర్ వస్తుంది. 7లోంచి -2 చేస్తే 5. అవర్ ఆన్సర్ ఈస్ 5. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 48, 40, 32, 24, 16. ఇక్కడ మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 48కి 40కి డిఫరెన్స్ -8. అలాగే 40కి 32కి మధ్య డిఫరెన్స్ కూడా -8. ఇక్కడ కూడా 32కి 24కి మధ్య డిఫరెన్స్ -8. ఇక్కడ కూడా 24కి 16కి మధ్య డిఫరెన్స్ -8. అంటే మనం 16 నుంచి -8 చేసినట్లయితే మన ఆన్సర్ అనేది వస్తుంది. 16 నుంచి 8 తీస్తే
మళ్ళీ రిమైనింగ్ అనేది కూడా 8 వస్తుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 8. ఇప్పుడు మనం మోడల్ సి చూద్దాం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 50, 46, 40, 32, 22, 10. ఇక్కడ మనం ఫస్ట్ డిఫరెన్స్ చూసినట్లయితే ఈ 50కి 46కి మధ్య డిఫరెన్స్ అనేది 4. అలాగే 46కి 40కి మధ్య డిఫరెన్స్ 6. అలాగే 40కి 32కి మధ్య డిఫరెన్స్ 8. ఇక్కడ మనం చూస్తున్నారా -4, -6, -8. అలాగే 32కి 22కి మధ్య డిఫరెన్స్ -10. ఇక్కడ కూడా 22కి 10కి మధ్య డిఫరెన్స్ -12. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే 2 టేబుల్ అనేది వస్తుంది. 4, 6, 8, 10, 12. నెక్స్ట్ వచ్చే నెంబరు 14 అంటే -14. ఈ 10లోంచి -14 చేసేటట్లయితే మనకు ఆన్సర్ వస్తుంది 14, 10. 14లో 10 చేసినట్లయితే 4. ఇక్కడ పెద్దదాని గుర్తు మైనస్ ఉంది కాబట్టి -4. ఇలా కాకుండా దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం 50 ఉంది కదా, 50ని ఎలా రాసుకోవచ్చు అంటే 50 - 2 × 2 ఇట్లా చేసినట్లయితే 50 - 4, 50 - 4 అంటే 46. ఈ 46 అనేది ఇక్కడ వేసాడు. ఇదే ట్రిక్ మనం చూసినట్లయితే 46 2 × 3. ఇక్కడ మనం 2 × 2 వేస్తున్నాం కదా, నెక్స్ట్ నెంబర్ ఏంటి 3. 46 2 × 3 అంటే 6 -6. 46లో 6 తీసినట్లయితే 40. ఈ 40 అనేది ఇక్కడ వేసుకున్నాడు. అలాగే మనం 40కి చూసినట్లయితే ఇక్కడ చేస్తున్నాను 2 × 4. ఇక్కడ మనం చూసాం కదా 2 వేసుకున్నాం, నెక్స్ట్ 3 వేసాం, ఇప్పుడు మనం 4 వేసుకున్నాం. ఇక్కడ 40 - 2 × 4 అంటే 8. 40లోంచి 8 తీస్తే 32. సో 32 అనేది ఇక్కడ వేసుకున్నాం. అలాగే ఈ 32ని ఇక్కడ చూద్దాం. 32 - 2 × ఇక్కడ మనం 4 వేస్తున్నాం కదా, నెక్స్ట్ 5 అనమాట. 32 - 10. ఇక్కడ మనం చూసినట్లయితే 32లో 10 తీస్తే 22. 22 అనేది ఇక్కడ వేసుకున్నాం. అలాగే నెక్స్ట్ కూడా 22 2 × ఇక్కడ 5 వేస్తున్నాం కదా, మనం 6 వేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ 22 - 2 6 12. 22లోంచి 12 తీస్తే 10 వస్తుంది. అలాగే 10 అనేది మనం ఇక్కడ వేసుకున్నాం. నెక్స్ట్ 10 ఉంది కదా, 10 వేసుకున్నాం. ఈ 10 కూడా 2 × 7. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ మనం 2 వేస్తున్నాం, 3 4 5 6. ఇప్పుడు మనం 7కి వచ్చాం. 10 - 2 7 14. మన 10లోంచి 14 తీస్తే 4 వస్తుంది. పెద్దదాని గుర్తు మైనస్ కాబట్టి -4. ఇలా చేసినా సరే రైట్ అవుతుంది. ఇప్పుడు మనం మోడల్ డి చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 40, 11, 17, 21, 23. ఇక్కడ మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 40కి 11కి మధ్య డిఫరెన్స్ 29.
అలాగే 11కి 17కి మధ్య డిఫరెన్స్ 6. అలాగే 17కి 21కి మధ్య డిఫరెన్స్ 4. అలాగే 21కి 23కి మధ్య డిఫరెన్స్ 2. ఇక్కడ మనం చూసినట్లయితే అసలు ఒకదానికి ఒకటి సంబంధం లేదు. ఇక్కడ మనం బాగా చూసినట్లయితే, ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 40 ఉంది కదా, 40లోంచి 29 తీస్తే 11 వచ్చింది చూడండి. ఇదిగో 40 - 29 తీస్తే 11 వస్తుంది. అలాగే మనం ఈ 29 అనేది ప్రైమ్ నెంబర్. ఇప్పుడు మనం చూసినట్లయితే 40 ఈ 29కి ముందున్న ప్రైమ్ నెంబర్. 29కి ముందున్న ప్రైమ్ నెంబర్ అండి 23. 40లోంచి 23 చేస్తే 17. అలాగే మళ్ళీ మనం 40కి ఇప్పుడు మనం ఎలాగో 23 చేసాం కదా, 23కి ముందున్న ప్రైమ్ నెంబర్ అంటే ఎంత, 23కి ముందున్న ప్రైమ్ నెంబర్ 19. 40 - 19 చేస్తే 21 వస్తుంది. అలాగే 29 చేసాం కదా, సారీ ఇదే 40 నుంచి 19కి ముందున్న ప్రైమ్ నెంబర్ అంటే 17. 40 - 17 చేసినట్లయితే 23 వస్తుంది. అలాగే 17కి ముందున్న ప్రైమ్ నెంబర్ ఏంటంటే 13. ఈ 23కి ఈ 40కి -13 చేయాలన్నమాట. -13 చేసినట్లయితే మన ఆన్సర్ అనేది 27 వస్తుంది. సో మన ఆన్సర్ ఏంటంటే 27. అలాగే మనం ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 60, 53, 46, 39, 32, 25. ఇక్కడ మన ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 60కి 53కి డిఫరెన్స్ చూసినట్లయితే -7. అలాగే 53కి 46కి మధ్య డిఫరెన్స్ చూసినట్లయితే -7. 46కి 39కి మధ్య డిఫరెన్స్ కూడా -7. 39కి 32కి మధ్య డిఫరెన్స్ -7. 32కి 25కి మధ్య డిఫరెన్స్ కూడా -7. అంటే ఇక్కడ -7 అనేది రిపీట్ అవుతూ వస్తుంది. ఇక్కడ మనం 25కి -7 చేసినట్లయితే మన ఆన్సర్ వస్తుంది 25 - 7. ఇప్పుడు మనం చూసినట్లయితే 5లోంచి 7 తీయలేం కాబట్టి పక్క నుంచి ఒక డబ్బు తెచ్చుకున్నాం. 15లోంచి 7 తీస్తే 8. ఇక్కడ ఎలాగో ఒక డబ్బు వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ 1 ఉంది. ఈ 1 అనేది కింద వేసుకున్నాం. మన ఆన్సర్ ఏంటంటే 18. ఇప్పుడు మనం మోడల్ ఈ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 28, 35, 23, 32, 18, 29, 13, 26. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్టర్నేట్ సిరీస్లో ఉన్నాయి చూడండి. ఈ 28, 23, 18, 13 ఇక్కడ చూడండి ఆల్టర్నేట్ సిరీస్లో. ఇక్కడ మనం ఈ 28ని 33 డిఫరెన్స్ చూసినట్లయితే -5. అలాగే ఈ 23కి 18కి డిఫరెన్స్ చూసినట్లయితే -5. 18కి 13కి డిఫరెన్స్ చూసినట్లయితే -5. ఇక్కడ -5 అనేది రిపీట్ అవుతుందన్నమాట. అంటే మనం ఇక్కడ 13కి -5 చేసినట్లయితే మన ఆన్సర్ వస్తుంది 13, 5. అంటే 13 నుంచి 5 తీస్తే 8. సో అవర్ ఆన్సర్ ఈస్
8. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 2 చూద్దాం. 13, 36, 11, 31, 9, 26, 7, 21, 5. ఇక్కడ మన ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సిరీస్ అనేది బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఆల్టర్నేటివ్ సిరీస్లా కనిపిస్తుంది. చూద్దాం. 13, 11, 9, 7, 5. ఇక్కడ మనం డిఫరెన్స్ చూసినట్లయితే ఈ 13కి 11కి మధ్య డిఫరెన్స్ -2, 11కి 9కి మధ్య డిఫరెన్స్ -2, 9కి 7కి మధ్య డిఫరెన్స్ -2, 7కి 5కి మధ్య డిఫరెన్స్ -2. అంటే ఇక్కడ -2 అనేది రిపీట్ అవుతుంది అన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఆప్షన్స్లో 3 కనిపిస్తుంది, 3 కనిపించగానే పెట్టేస్తుంటారు. ఎందుకంటే 5 - 2 చేస్తే 3 వస్తుంది కదా అని చెప్పేసి 3 పెట్టేస్తుంటారు. కానీ తప్పండి. ఇక్కడ మనం చూసినట్లయితే 7కి 5కి మధ్య డిఫరెన్స్ అంటే ఆల్టర్నేటివ్ సిరీస్ అనమాట. అంటే మనకి ఇక్కడ వచ్చే నెంబరు 3 అవుతుంది. మనం ఏమడిగాడంటే దీని వెంటనే వచ్చే నెంబర్ అడిగాడు. అయితే మనం ఇది తప్పు అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే పైన చూద్దాం. 36, 31, 26, 21. ఇక్కడ మన ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక మన డిఫరెన్స్ చూసినట్లయితే ఈ 36కి 31కి మధ్య డిఫరెన్స్ 5 -5. అలాగే ఈ 31కి 26 మధ్య డిఫరెన్స్ -5. ఈ 26కి 21కి మధ్య డిఫరెన్స్ -5. అంటే మనం 21కి -5 చేసినట్లయితే మన ఆన్సర్ వస్తుంది 21, 5. ఈ 21 నుంచి 5 తీసినట్లయితే 16 వస్తుంది. ఎందుకంటే ఇదిగో 1 నుంచి 5 తీసుకుని ఒకటి అప్ తెచ్చుకుంటాం, ఒకటి అప్ తెచ్చుకుంటే 11 అవుతుంది. 11 నుంచి 5 తీస్తే 6 అవుతుంది. ఇక్కడ అలాగే ఒకటి అప్ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా 1 మిగిలింది. ఆ 1 అనేది ఇక్కడ రాసుకుందాం 16. సో అవర్ ఆన్సర్ ఈజ్ 16. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో బేసిక్గా క్వశ్చన్ అనేది బాగా క్లారిటీగా చదవాలి, ఒక సెకండ్ అనేది బాగా ఆలోచించాలి. ఈరోజు మనం టైప్ 2లో ABCDE అనే మోడల్స్ అనేవి తెలుసుకున్నాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన ఛానల్ని రిఫర్ కూడా చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.